శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 7వ రోజు పారాయణము బుధవారము 46వ అధ్యాయము శర. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఆ 7 రోజుల పారాయణలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపర విశేషములు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి బుధవారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి బుధవారం నాటి పారాయణతో మొదలుపెట్టగలరు. ఉపోద్ఘాతము. మంగళప్రదుడైన సాయి విశ్వవ్యాపితంగా ప్రత్యక్షంగానే కాక అనేకమైన పరోక్ష రీతులలో తమ లీలలు చూపుతున్న విధం మంగళవారం నాటి పారాయణలో తెలుసుకొని ఆనందించాం. బుధజనులను బ్రోవవచ్చిన ఈ అవతారములో వ్యక్తమైన లీలలు అమోఘం, ఆశ్చర్యం, ఆనందమయం. పెచ్చు పెరిగిన అధర్మం వల్ల ధర్మం సన్నగిల్లగా భగవత్ ప్రేమ నమ్మకాలను పెంచడానికై స్వీకరించిన ఈ అవతార నాటకములో తామే గురువయ్యి భగవంతుని మీద సత్కర్మల మీద నమ్మకాన్ని పెంచి తల్లివలే ఆర్తభక్తులకు తండ్రివలే అర్ధార్థభక్తులకు చేయూతనందించటంతో పాటు క్రమంగా వ్యక్తులలో అవగాహన ధర్మాభిమానం పెంచి ఏ దైవ రూపాలను ఆరాధించినా అవే ఒక దైవానికి చెందుతాయనే సత్యానికి నిదర్శనంగా తాము ప్రతిస్పందిస్తూ తగిన ఫలాలను అందిస్తూ తమ సర్వదేవతా స్వరూపాన్ని వ్యక్తం చేయటం జరుగుతూ ఉన్నది. అంతేకాక ఒకే ఒక భగవత్ స్వరూపం కనుక దైవ పితృత్వం, అందరికీ భగవంతుడే తండ్రి, మానవ సోదరత్వం, మానవులంతా సోదరులు అన్న ఆదర్శ భావనను భక్తులలో పెంచి మనలో ఉన్న శక్తులను సంఘ శ్రేయస్సుకు ఉపయోగపెట్టడం సమాజ సేవ వలన తేలికగా సోమశేఖరుడైన ఈ స్వామి అనుగ్రహానికి గురి కాగలుగుతామన్న గుర్తింపును అనుక్షణం వృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ మంగళ స్వరూపుడైన స్వామి తత్వాన్ని అనుభవించడానికి చేయవలసినదల్లా వారు చూపుతున్న ఆదర్శాల ఆచరణే కాని బాహ్యాండంబరాలు, డబ్బు ఖర్చు, వైగైరాలు అవసరం లేదన్న సత్యాన్ని ఘంటాపదంగా తెలియచేస్తున్నారు. అంతర్ముఖులైన సాధనలు సలిపి బుధజనులుగా మారి పరమ భక్తులయ్యే క్రమ పరిణామంలో వారు మార్గదర్శకులయ్యి పురాణాలలో వ్యక్తం చేయబడ్డ సాలోక్య, సాయుజ్య, సామీప్య స్థితులే కాక ఐక్య స్థితిని అందించేందుకే వారు వచ్చారన్న దివ్యానుభూతిని మనం స్థిరం చేసుకునేందుకు కేవలం శరణాగతి చాలునన్న విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. అత్యంత అల్ప సత్కార్యాలకు కూడా అనంత శుభఫలాలను అందించ సమర్థమైన మహోన్నత అవతారం ఇది. నవవిధ భక్తులను స్వయంగా చెయ్యపట్టి వెంట నడిపించి తమలో ఐక్యం చేసుకోవచ్చిన మధురావతారం ఇది. శరణాగత తత్వాన్ని ఆచరణలో పెట్టిన భక్తులకు సేవ ద్వారా కానీ, జప ధ్యానాదుల వల్ల కానీ, భక్తి వల్ల కానీ, జ్ఞాన మార్గ విధానం వల్ల కానీ క్రమ పరిణామంగా ఒక పువ్వు చిన్న పిందెగా, కాయిగా, పండుగా ఎట్లా మారుతుందో అట్లా వారికి జీవిత పరమావధిని అందించిన మధురఘట్టాలు ఈ అవతారములో కోకొల్లలు. వాటిలో కొన్నిటిని తలుచుకొని పరవశిద్దాం. 47వ అధ్యాయము. అంశాలు. సాయి సుక్తి. సర్వుల సాధనలు మరియు కోరికలు సాయికే ఎరుక. సాయి సుక్తి. పూర్ణ ప్రేమ ఎందే పుట్టును సౌఖ్యము, సత్యత్యాగ శాంతి క్షాంతులబ్బ. సత్యత్యాగ శాంతి క్షాంతులబ్బు, ప్రేమ లేకయున్న క్షేమంబులేదయా, సత్యమైన బాట సాయి మాట అంటారు బాబా. ఎవరైతే భగవానుని ఎడల పూర్ణ ప్రేమ భక్తి కలిగి తమ సర్వస్వం వారే అని
శరణాగతులవుతారో వారికి సర్వవ్యాపి అయిన పరమాత్ముడు ఎల్లవేళలా ఎవరైతే భగవానుని ఎడల పూర్ణ ప్రేమ భక్తి కలిగి తమ సర్వస్వం వారే అని శరణాగతులవుతారో వారికి సర్వవ్యాపి అయిన పరమాత్ముడు ఎల్లవేళలా హితవు చేకూర్చి క్షేమ స్థైర్య ధైర్యము నొసుగుచుంటారు. నాలో ఉన్నట్టిది ఎటువంటి కొలతలకు అందనది, పరిణామమునకు అతీతమైనది, పరిశోధనలకు గురి కానట్టిది అయిన ప్రేమ ఒక్కటే. ఇది ఇంత అంత అని ఎవరూ చెప్పలేరు. ప్రేమతత్వమును గుర్తించి అనుభవించిన వారు మాత్రమే నన్ను కొంతవరకు తెలుసుకొనగలరు. పరమాత్మను చేరుటకు ప్రేమ ఒక్కటే రాజమార్గము. ప్రేమ అనే మకరందము పరమాత్ముని పాదపద్మముల యందే దొరుకుతుంది అని సెలవిచ్చారు బాబా. మనిషి పూర్వజన్మల సంస్కారములను వెంట తీసుకొని జన్మిస్తాడు. పుట్టిన తర్వాత కూడా అనేక కొత్త సంస్కారములతో చిక్కుకొని ఉంటాడు. ఈ జన్మలో అనుభవించినదే అయినా బాల్యావస్థ గురించి యవనములో గుర్తుండదు. అంతెందుకు 24 గంటలలో ఉదయం చేసిన పని రాత్రికి గుర్తుండదు. అలాంటప్పుడు పూర్వజన్మల సంస్కారముల పుటలను గుర్తుంచుకొనుట ఎంతో కష్టసాధ్యము కదా. బాల్యము నుండి ఏకాగ్రతతో మంచి పనులనే చేయుచుండవలెను. స్వల్పాతి స్వల్ప విషయములందు సహితము మెలకువతో సంచరించవలెను. చేసిన మేలు కాని కీడు కాని వృధా పోవు. అందుకని లేసమాత్రము కూడా చెడుకు ఆస్కారమివ్వక కన్నులు పవిత్రములై ఉండునట్లు, చెవులు నిందావాక్యములను వినక, సాధ్యమైనంత వరకు భగవద్వాక్యములను సద్విషయములను వినునట్లు, నోరు భగవత్ స్మరణ మంచి మాటలనే మాట్లాడునట్టు, చేతులు పవిత్ర కర్మలయందు నియుక్తమగునట్లు ప్రయత్నించి ప్రవర్తించవలెను. లోపల ఈశ్వర స్మరణ, బయట స్వధర్మాచరణ, ఇవి నిత్య కార్యక్రమములు కావలెను. మానవునికి సత్సంకల్పమే సాన్నిధ్యమునకు మార్గము అని ప్రేమవాహినిలో భగవంతుని ప్రేమ పొందడానికి ఇలా ఎన్నో మార్గాలు సూచించారు స్వామి. 1995 నవంబర్ 18వ తేదీ నాడు సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్యసాయి సేవా సంస్థల 6వ ప్రపంచ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ ఆనాటి దివ్య సందేశంలో కూడా ప్రేమతత్వాన్ని బోధించారు. అందరికీ ఇష్టమైనది, ఎవరూ ద్వేషించనిది, అందరికీ అవసరమైనది ప్రేమనే. ఈ ప్రేమను 10 మందికి పంచడమే మనం చేయవలసిన సేవ. నీ యందున్న ప్రేమను నీవు మాత్రమే అనుభవించక సమాజాన్ని కూడా ప్రేమమయం గావించి తదుపరి జగత్తనే ప్రేమలో ముంచెంతాలి. సమాజాన్ని కూడా ప్రేమమయం గావించి తదుపరి జగత్తునే ప్రేమలో ముంచి ఎత్తాలి. కానీ ఈనాడు ప్రేమ అనే పదానికి అర్థం తెలియకుండా ఐ లవ్ యూ అంటున్నారు. భార్య ప్రేమ, బిడ్డ ప్రేమ, బంధు ప్రేమ ఇవన్నీ అసత్యములైనవి. కనుక దీన్ని ప్రేమ అని చెప్పుటకు వీలు కాదు. ఇది అటాచ్మెంటు, హృదయము నుండి ఆవిర్భవించే ప్రేమ. అదే దైవ ప్రేమ. కానీ అట్టి ప్రేమ ఈనాటి మానవులలో కనిపించుటలేదు. సత్యాన్ని గుర్తించి దాన్ని పొందడానికి ప్రయత్నించటమే లక్ష్యం. ఈ లౌకిక విషయాలన్నీ ఎండమావుల వంటివి. నీకు అతి సమీపంలోనే నీలోనే ఉన్నది ప్రేమ. ఈ ప్రేమయే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. ఇట్టి సత్యాన్ని విస్మరించి దేవుడెక్కడా అని ప్రశ్నించటం వెర్రితనం అని సెలవిచ్చారు స్వామి. సర్వుల సాధనలు, సంకల్పాలు సాయికే ఎరుక. ఎవరికి ఏమి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో స్వామికే ఎరుక. ఒక మిలిటరీ ఆఫీసర్ మరణించగా అతని స్థానములో అతని కుమారునికి బెంగళూరు మిలిటరీ కంటోన్మెంట్ ఆఫీసు వారు ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు.
వితంతురాలైన అతని తల్లికి కుమారునికి ఉద్యోగం రావటంతో కొంత ధైర్యం వచ్చింది. ఆనందంతో ఆమె కుమారునికై తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు ముందు పొంది అనగా తిరుపతి వెళ్ళి తదుపరి అటు నుండి ఉద్యోగములో చేరమని సలహా ఇచ్చి పంపించింది. బుద్ధిమంతుడైన అతను కూడా తల్లి కోరిక ప్రకారం తిరుపతి వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తూ మునిగిపోయి మృతి చెందాడు. శుభవార్త కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లికి శవమైపోయి నా కుమారుని ఫోటో గుర్తుపట్టలేని స్థితిలో ఒక దినపత్రికలో కనిపించింది. భర్త పోయిన దుఃఖములో కుములుతున్న ఆమెకు ఒక్కగానొక్క కుమారుని మరణం ఆశా నిఘాతం అయ్యింది. వెంటనే విషాదమూర్తి అయిన ఆమెకు బాబా కలలో కనిపించి ధైర్యం చెప్పి పుట్టపర్తికి రమ్మని పురమాయించారు. ఆమె పుట్టపర్తికి పోగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. భగవాన్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో పూర్ణమైన భక్తి విశ్వాసముతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన నీ కుమారుడు భగవంతుని పాదపద్మాలలో ఐక్యమయ్యి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. అతని గురించి నీవు దుఃఖించవద్దు అని చెప్పారు. కానీ ఆ కన్నతల్లి హృదయం ఊరాట చెందలేదు. అంతట స్వామి చివరిసారిగా ఒక్కసారైనా కుమారుని మృతదేహాన్ని చూడలేకపోవటం వలన నీ హృదయం దుఃఖమగ్నమైంది. నాకు తెలుసు, ఇటు చూడు అంటూ తమ అరిచేతిని ఆమె ముందుకు చాచి ఉంచారు. తెరిచి ఉంచిన అరిచేతిలో ఆమెకు తన కుమారుని తీర్థయాత్రలోని ఘట్టాలు, చివరికి జరిగిన దుర్ఘటన సినిమా ఫిలిం వల్లే కండ్లకు కనిపించింది. ఆమె కుమారుడు కాలు జారి పుష్కరిణిలో పడిపోయాడు. అతని రక్షించడం కోసం కొంతమంది నీళ్లల్లోకి దుమికారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. పద్మంలా అతని శరీరం నుండి గుచ్చం వలె ఒక జ్యోతి పైకి లేచి అది గర్భగుడిలోని వెంకటేశ్వరుని పాదాలలో లీనమైపోయింది. ఆ తర్వాత ఆ విగ్రహం సజీవమై నిలిచి క్రమంగా సత్యసాయిబాబాగా మారిపోవడం ఆమె కనులారా చూచి దిగ్భ్రాంతి చెందింది. ఆమె తేరుకున్నాక కొంతసేపటికి బాబా ఆమెతో, నీ కుమారునిగా భావించిన అతను పూర్వజన్మలో నా వెంకటేశ్వరుని భక్తుడు. పుష్కరిణి తటాకపు మెట్లపై అతను 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. పుష్కరిణిలోని పవిత్ర జలాలతో జల సమాధి పొందవలనని అతని తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీరటం కోసమే అతనికి ఈ జన్మ సంభవించింది. చివరి క్షణములో నీ కుమారునికి నిన్ను ఏకాకిగా వదిలేసి వెళ్లుతున్న భావన కలిగి నీ రక్షణకై నన్ను వెంకటేశ్వరుని ప్రార్థించాడు. అందువలననే ఎన్నో జన్మల పుణ్యం వల్ల సాధ్యం కాని ఈ అపూర్వ అవకాశం నీకు చిక్కింది. ఏ మాత్రం ఆరాటపడక నీ శేష జీవితాన్ని నీ కుమారుని తనలో ఐక్యం చేసుకున్న ఆ వెంకటేశ్వరుని కీర్తిని గానం చేస్తూ నీవు ఇక్కడే ఉండవచ్చు అన్నారు బాబా. స్వామి యొక్క అనుగ్రహం చేత ఆమె తన కుమారునిపై గల మోహ మమకారాలను వర్జించి తరించింది. శరణాగత తత్వాన్ని పెంచుకున్న భక్తులకు స్వామి అనుగ్రహం ఎట్లా ఉంటుందో తెలియచేసే మహోత్తర సంఘటన. ఏ దైవరూపాన్ని ఏ మార్గంలో ఎప్పుడు కొలిచినా కాలాంతరములో దాని ఫలితాలు ఎలా అందుతాయో తెలియచేసే సంఘటన ఇది. సర్వార్థకామ మోక్షప్రదం ధర్మ కర్మ బోధితం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 47వ అధ్యాయము సంపూర్ణం.